మన పాకెట్‌లో ఉండే వాచ్ టైమ్‌కి, ఫోన్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. బట్ శాటిలైట్స్ పెద్ద పెద్ద స్టార్స్ లేకపోతే బ్లాక్ హోల్ పక్కన ఉన్నప్పుడు టైం అన్నీ కూడా డిఫరెంట్‌గా రన్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్స్ అన్ని వాచెస్ కూడా ఒకటేసారి సేమ్ టైంకి స్టార్ట్ చేసి వేరే వేరే డిఫరెంట్ లొకేషన్స్‌లో రన్ చేస్తే అవి డిఫరెంట్‌గా రన్ చేస్తాయి. టైం అనేది యూనివర్సల్ కాదు. టైం స్ట్రెచ్ అవుతది. బెండ్ అయితది. అండ్ ఈవెన్ స్లో కూడా అవుతది. ఎక్కడున్నాం, ఎలా మూవ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి టైం చాలా రిలేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ భూమికి శాటిలైట్స్‌కి ఒక 20,000 కిలోమీటర్స్ హైట్‌లో డిఫరెన్స్ ఉంటది అండ్ ఆర్బిట్ చేస్తూ ఉంటది. అది కూడా ఫాస్ట్‌గా. శాటిలైట్స్‌కి గ్రావిటీ అనేది చాలా తక్కువ అండ్ సూపర్ ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటాయి. ఐన్‌స్టీన్ థియరీ ప్రకారం గ్రావిటీ ఎక్కువుంటే టైం అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటది. స్పీడ్ ఎక్కువున్నా గానీ టైం అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటది. ఫైనల్‌గా శాటిలైట్స్‌లో క్లాక్స్ ఎర్త్ క్లాక్ కన్నా 38 మైక్రో సెకండ్స్ ఫాస్ట్‌గా పర్ డే మూవ్ అవుతుంటాయి. అందుకే జీపీఎస్‌లో కరెక్షన్ చేస్తారు. లేకపోతే గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్ లైవ్ చేయాలంటే నెక్స్ట్ డే రాంగ్ చూపిస్తూ ఉంటాయి. కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే. శాటిలైట్‌కే అంత డిఫరెన్స్ వచ్చింది. మరి ఒక హ్యూజ్ ప్లానెట్‌లో ప్లానెట్ మాస్ ఎక్కువైతే గ్రావిటీ కూడా ఎక్కువనే ఉంటది. అండ్ టైం అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటది. ఎగ్జాంపుల్ జూపిటర్ మనకన్నా 318 టైమ్స్ పెద్దది. అక్కడ టైం కొంచెం స్లో బట్ మనకి లైఫ్ టైంలో డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇది ఒక డార్క్ స్టార్, అది కూడా ఒక ప్లానెట్ ని రివాల్వ్ అవుతుంది కాబట్టి మనకి డిఫరెన్స్ వచ్చింది. బట్ అదే ఒక న్యూట్రాన్ స్టార్ దగ్గర అయితే టైం అనేది చాలా స్లో అయిపోతుంది. బట్ దానికి ముందు మనకు సన్ దగ్గర ఉన్న డిఫరెన్స్ తెలియాలి. సన్ గ్రావిటీ కూడా టైం ని స్లో చేస్తుంది. సన్ సర్ఫేస్ మీద ఉన్న క్లాక్ మన సర్ఫేస్ కన్నా 38 మైక్రో సెకండ్స్ స్లోగా పనిచేస్తుంది. అంటే సోలార్ అబ్జర్వేషన్స్ లో కూడా సైంటిస్ట్ కరెక్ట్ చేస్తారు మెజర్స్. గ్రావిటీ వల్ల క్లాక్ అనేది ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. బట్ ఆ టైం డిఫరెన్స్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ స్టార్స్, సన్ కన్నా చాలా పెద్ద స్టార్స్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద స్టార్స్ ని న్యూట్రాన్ స్టార్స్ అంటారు. పర్ అవర్ కి ఒక డే అనేది గడిచిపోతూ ఉంటది. ఇంటర్స్టెల్లార్ మూవీలో చూసినట్టు బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజన్ దగ్గర ఉంటే టైం ఆల్మోస్ట్ స్టాప్ అయ్యేలాగా ఉంటది. బట్ అవుట్ సైడ్ నుంచి చూస్తే టైం కంటిన్యూ అవుతూ ఉంటది. ఇంటర్స్టెల్లార్ మూవీ సీన్ లో మూలర్ ప్లానెట్ దగ్గర జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ స్పెండ్ చేశారు. ఎర్త్ మీద అవి కొన్ని డెకేడ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ అయినట్టు చూపించింది. ఎందుకంటే బ్లాక్ హోల్ ఆల్రెడీ టైం స్పేస్ అనేది బెండ్ చేసింది. ఈ బెండ్ అయిన స్ట్రక్చర్ మాస్ వల్ల బెండ్ అయింది. బట్ ఈ మూలర్ ప్లానెట్ ఆల్రెడీ బ్లాక్ హోల్ దగ్గర ఉంది. బట్ కొంచెం మాస్ ఉండడం వల్ల ఇది కూడా టైం అనేది బెండ్ చేసింది. ఇక్కడ ఉండే వాళ్ళకి డిఫరెన్స్ చాలా గ్రేట్ గా క్రియేట్ చేసింది. బ్లాక్ హోల్ దగ్గర ఉన్నప్పుడు ఆల్రెడీ 1 అవర్ కి 1 డే అనుకోండి ఎర్త్ మీద. ఆ మూలర్ ప్లానెట్ లోపలికి వెళ్ళడం వల్ల దాని మాస్ కూడా బ్లాక్ హోల్ మాస్ అండ్ ఆ మాస్ రెండు ఎట్ ఏ టైం ఆ టైం స్పేస్ అనేది బెండ్ చేసింది. ఇది 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లాగా మార్చింది. ఆ మూలర్ ప్లానెట్ నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ని రీచ్ అవ్వడానికి కొన్ని హవర్స్ పట్టింది. ఆ హవర్స్ డిఫరెన్స్ లో ఆ ఇయర్స్ అనేది చాలా డిఫరెన్స్ పడ్డది. ఈ మూలర్ ప్లానెట్ టైం ని బెండ్ చేసింది. బట్ ఆల్రెడీ బ్లాక్ హోల్ ఎఫెక్ట్స్ వల్ల 1x ఉన్నది 10x అయింది. 1 ఇయర్ లో 1 అవర్ అవుతున్న బ్లాక్ హోల్ దగ్గర ఈ మూలర్ ప్లానెట్ దాన్ని ఇంటూ 10x చేసింది. ఇదే ఎఫెక్ట్ ఉన్న మూలర్ ప్లానెట్ దగ్గరికి వెళ్ళిన మిగతా ఇద్దరికి 10x టైం ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్రెండ్కి అది ఒక 40 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఈ సీన్ని మనం స్పేస్ అండ్ గ్రావిటీ మోషన్కి ఒక పర్ఫెక్ట్ డాన్స్ లాగా ఎక్కడున్నాం, ఎలా మూవ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి టైంని డిస్క్రైబ్ చేశారు. అండ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎందుకంటే మనకు జస్ట్ థియరిటికల్ ఫిజిక్సే కాదు, మనకు స్పేస్ గురించి కూడా వైడ్ రేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చిండు. జస్ట్ లైక్ ఇంటర్స్టెల్లార్ మూవీ చూపించినట్టు టైమ్ అండ్ స్పేస్ ఆర్ నాట్ జస్ట్ ఫిక్స్డ్, దే ఆర్ వన్ జస్ట్ ఫ్యాబ్రిక్ దట్ కెన్ బి బెండ్ అండ్ స్ట్రెచ్డ్ ఈవెన్ అవుట్. మీకు ఇలాంటివి ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ అన్కవర్ ఎనీ స్పేస్ టాపిక్ ఫర్ ఎవ్రీ 1 వీక్. ఓకే, సీ యూ గైస్, బాయ్ బాయ్.